Hello all, welcome to Sri Bhavya Jobs Hello YouTube channel. As we have discussed earlier, quick revision series start చేస్తామని చెప్పాను కదా. So in the part of quick revision series, we are going to start subject called as strength of materials. Major strength of materials యొక్క ఏంటి అంటే of the strength of materials వచ్చేసి to derive the expressions for stresses కి ఇంకా strains కి ఇంకా deformations కి వాటన్నిటికీ మనం వాటిని కనుక్కోవడం అన్నమాట. To derive stresses, strains and deformations due to external forces. Okay? వాటి ద్వారా ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ద్వారా వచ్చి ఇవన్నిటిని ఫైండ్ అవుట్ చేయడమే మన స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ యొక్క మెయిన్ ఎయిమ్. బిఫోర్ ఎంట్రింగ్ టు ద సబ్జెక్ట్ మనకి ఫ్యూ టాపిక్స్ గురించి తెలియాలంటే ఫ్యూ డెఫినేషన్స్ అవన్నీ తెలియాలి. వాటి గురించి చదవాలంటే ఫస్ట్ రిజిడ్ బాడీ. రిజిడ్ బాడీ అంటే ఏంటి? డిఫార్మేషన్స్ అనేటివి ఉండవు, అంటే చేంజ్ ఇన్ షేప్ కానీ అలాంటివి ఏమి ఉండవు. నెక్స్ట్ డిఫార్మబుల్ బాడీస్. డిఫార్మబుల్ బాడీస్ అంటే ఏంటి? దేర్ ఈజ్ సమ్ రిలేటివ్ పొజిషన్లో మనకి కొంచెం చేంజ్ అని ఉంటుంది. దేర్ ఈజ్ చేంజ్ ఇన్ రిలేటివ్ పొజిషన్ ఆఫ్ ద పార్టికల్స్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్. అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు మన మెంబర్లో ఉన్న పార్టికల్స్ పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది. అలాంటి వాటిని డిఫార్మబుల్ బాడీస్ అంటారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి స్ట్రెంగ్త్. స్ట్రెంగ్త్ అంటే ఏంటిది? స్ట్రెంగ్త్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ రెసిస్టెన్స్ టువర్డ్స్ ఫెయిల్యూర్. రెసిస్టెన్స్ టువర్డ్స్ ఫెయిల్యూర్ని మనం స్ట్రెంగ్త్ అని అంటాం. ఓకే, ఆర్ ఎల్స్ ద మ్యాక్సిమం స్ట్రెస్ డెవలప్డ్ ఎట్ ఫెయిల్యూర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ స్ట్రెంగ్త్. మనకి డక్టైల్ మెటీరియల్స్ అండ్ బ్రిటిల్ మెటీరియల్స్ అలా కొన్ని ఉంటాయి. వాటన్నిటి గురించి డీటెయిల్గా మనం చూద్దాము. అదే స్ట్రెంగ్త్ అనేది మనం డిఫైన్ చేసినప్పుడు డక్టైల్ మెటీరియల్స్కి ఈల్డ్ స్ట్రెంగ్త్ తీసుకుంటాం. అదే బ్రిటిల్ మెటీరియల్స్కి అయితేనేమో అల్టిమేట్ స్ట్రెంగ్త్ తీసుకుంటాం. అల్టిమేట్ స్ట్రెంగ్త్. ఇది స్ట్రెంగ్త్ గురించి. నెక్స్ట్ వచ్చేసి స్టిఫ్నెస్. స్టిఫ్నెస్ అంటే రెసిస్టెంట్ టువర్డ్స్ డిఫార్మేషన్. రెసిస్టెన్స్ టువర్డ్స్ డిఫార్మేషన్ని మనం స్టిఫ్నెస్ అంటాం. ఓకే, నెక్స్ట్ మరి మనకి స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ అజంప్షన్స్ ఉంటాయి కదా. అజంప్షన్స్ ఏంటి అంటే ఇన్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ అజంప్షన్స్ ఏంటి అంటే టోటల్ 7 అజంప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ మనం మెటీరియల్ ఏదైతే యూజ్ చేస్తున్నామో అది సాలిడ్ అండ్ కంటిన్యూస్ అనుకుంటాం. ఇది ఫస్ట్ అజంప్షన్. సెకండ్ వచ్చేసి మెటీరియల్ అనేది హోమోజీనియస్ అండ్ ఐసోట్రోపిక్ అనుకుంటాం. ఓకే, ఇది 2 అజంప్షన్స్. ఇందులో మనకి హోమోజీనియస్ అండ్ ఐసోట్రోపిక్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. హోమోజీనియస్ అంటే ఫస్ట్ హోమోజీనియస్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద ప్రాపర్టీ. హోమోజీనియస్ అంటే ఏంటి అంటే ఒక పర్టిక్యులర్ ఒక మెటీరియల్లో మనకి ఇఫ్ ఇట్ హ్యాస్ సేమ్ ఎలాస్టిక్ ప్రాపర్టీస్ ఎట్ ఆల్ ద పాయింట్స్ ఇన్ ఎ గివెన్ డైరెక్షన్. అంటే ఒక పర్టిక్యులర్ డైరెక్షన్లో మనకి ఎలాస్టిక్ ప్రాపర్టీస్ అన్నీ సేమ్ ఉంటే దాన్ని హోమోజీనియస్ మెటీరియల్ అంటాం. అదే ఐసోట్రోపిక్ అనుకున్నాం అనుకోండి. ఐసోట్రోపిక్ అంటే ఏంటి అంటే సేమ్ ఎలాస్టిక్ ప్రాపర్టీస్ ఇన్ ఎట్ ఎ గివెన్ పాయింట్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. అంటే ఒకటే పాయింట్ దగ్గర అన్ని డైరెక్షన్స్లో చూసినప్పుడు సేమ్ ఎలాస్టిక్ ప్రాపర్టీస్ ఉంటే దాన్ని ఐసోట్రోపిక్ అంటాం. ఓకే, దాన్ని ఐసోట్రోపిక్ అంటాం. అదే హోమోజీనియస్ ప్లస్ ఐసోట్రోపిక్ అంటే ఏంటిది? ఎట్ ఎనీ పాయింట్ ఎట్ ఎనీ డైరెక్షన్ ఇన్ ఎనీ డైరెక్షన్ ఆల్ ద ప్రాపర్టీస్ ఆర్ సేమ్ అయితే దాన్ని హోమోజీనియస్ ప్లస్ ఐసోట్రోపిక్ అంటాం.
నెక్స్ట్ వీటితో పాటుగా మనకి నాన్ ఐసోట్రోపిక్ ఉన్నాయి. నాన్ ఐసోట్రోపిక్ ఆర్ అలియోట్రోపిక్ ఆర్ అన్ఐసోట్రోపిక్. ఇది దీని మీనింగ్ ఏంటి? ఎట్ ఎ గివెన్ పాయింట్ డిఫరెంట్ ఎలాస్టిక్ ప్రాపర్టీస్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. అంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ప్రతి ఒక్క డైరెక్షన్లో ఒక్కొక్క వెరైటీ ఆఫ్ ఎలాస్టిక్ ప్రాపర్టీస్ ఉంటే దాన్ని నాన్ ఐసోట్రోపిక్ అంటాం. ఇలా ఓకే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఆర్థోట్రోపిక్. ఆర్థోట్రోపిక్ అంటే ఏంటి? ఎట్ ఏ గివెన్ పాయింట్ ఇన్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఎలాస్టిక్ ప్రాపర్టీస్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. ఇలా మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ ఆర్థోట్రోపిక్ అంటే మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ డైరెక్షన్స్లో డిఫరెంట్ ఎలాస్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయి ఒక గివెన్ పాయింట్ దగ్గర. ఇది అజంప్షన్స్ సెకండ్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ సెల్ఫ్ వెయిట్ అనేది ఇగ్నోర్డ్. థర్డ్ అజంప్షన్ ఈజ్ సెల్ఫ్ వెయిట్ అనేది ఇగ్నోర్ చేస్తాం. ఫోర్త్ ఏంటి అంటే సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ఈజ్ వ్యాలిడ్. మరి సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అంటే ఏంటి? సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అంటే ఏంటిదంటే algebraic sum of individuals when there is effect of various parameters. అంటే ఇప్పుడు పర్టికులర్గా ఒక బీమ్ తీసుకున్నప్పుడు నీకు ఇక్కడ ఒక టైప్ ఆఫ్ లోడ్ ఇక్కడ ఇట్లా అన్నప్పుడు వీటి యొక్క ఎఫెక్ట్స్ అన్ని ఇండివిజువల్గా తీసుకునేసి వీటిని సమ్ చేస్తే కూడా నీకు వచ్చేది కూడా సేమ్. దీనికి ఓవరాల్గా వచ్చే ఎఫెక్ట్ ఎంత దీనికి సమ్ చేస్తే వచ్చే ఎఫెక్ట్ కూడా సేమ్ అనమాట. దాన్ని సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అంటాం. మనకి సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ఎక్కడెక్కడ వ్యాలిడ్ అంటే వ్యాలిడ్ ఫర్ యాక్సియల్ బార్స్కి, షియర్ లోడింగ్కి, బీమ్స్కి, టార్షన్స్కి. ఈ 4 కేసెస్లో అది వ్యాలిడ్. ఓకే. నెక్స్ట్ మరి ఎక్కడెక్కడ నాట్ వ్యాలిడ్ అంటేనేమో స్ట్రెయిన్ ఎనర్జీకి నాట్ వ్యాలిడ్, ఇంపాక్ట్ లోడింగ్కి నాట్ వ్యాలిడ్, స్ట్రెయిన్ ఎనర్జీకి నాట్ వ్యాలిడ్, ఇంపాక్ట్ లోడింగ్కి నాట్ వ్యాలిడ్. నెక్స్ట్ డీప్ బీమ్స్ అంటే ఏంటిది? ఇఫ్ ద డెప్త్ ఆఫ్ ద బీమ్ ఇస్ గ్రేటర్ దాన్ 750 mm ఇట్ ఈస్ కాల్డ్ as డీప్ బీమ్. సో ఆ డీప్ బీమ్స్కి కూడా మనకి సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అనేది వ్యాలిడ్ కాదు. ఇవి నాట్ వ్యాలిడ్ కేసెస్. స్ట్రెయిన్ ఎనర్జీకి మనకి ఫార్ములా ఏంటిది? P²L/2AE ఇండికేటెడ్ బై U. నెక్స్ట్ సెయింట్ వినెన్స్ ప్రిన్సిపల్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? ఫిఫ్త్ అజంప్షన్ వచ్చేసి సెయింట్ వినెన్స్ ప్రిన్సిపల్ అనేది వ్యాలిడ్ అనుకుంటాం. ఇదేంటి అంటే ఏదైనా ఒక దాంట్లో సడన్ వేరియేషన్ వల్ల మనకి స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ అనేది డెవలప్ అవుతుంది. దానివల్ల ఫెయిల్యూర్ లీడ్ అవుతుందని చెప్పడమే సెయింట్ వినెన్స్ ప్రిన్సిపల్. నెక్స్ట్ సిక్స్త్ అజంప్షన్ వచ్చేసి మెంబర్ అనేది అండర్ స్టాటిక్ ఈక్విలిబ్రియం కండిషన్లో ఉంది అని అనుకుంటాం. నెక్స్ట్ సెవెంత్ వచ్చేసి ఇట్ ఒబేస్ హూక్స్ లా అంటే ఏంటిది? స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు స్ట్రెయిన్ అప్ టు ప్రపోర్షనాలిటీ లిమిట్. ఇదంతా కూడా మనకి 7 అజంప్షన్స్ ఇన్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అంటే ఏంటిది? ఫెయిల్యూర్ స్ట్రెస్ బై వర్కింగ్ స్ట్రెస్. ఇది ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అంటాం. డక్టైల్ వాటికైతేనేమో డక్టైల్ మెటీరియల్స్కి ఇక్కడ ఫెయిల్యూర్ స్ట్రెస్ ఏం తీసుకుంటాం మనం? ఈల్డ్ స్ట్రెస్ తీసుకుంటాం. అదే బ్రిటిల్ మెటీరియల్స్కి ఫెయిల్యూర్ స్ట్రెస్ వచ్చేసి అల్టిమేట్ స్ట్రెస్. ఇది ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. నెక్స్ట్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ.
మార్జిన్ ఆఫ్ సేఫ్టీ MOS అంటే ఏంటి అంటే failure stress minus working stress by working stress, which is nothing but factor of safety minus 1. అంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ -1. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ ఏంటి, మనకి జనరల్గా స్ట్రెస్ స్ట్రెయిన్ ఇవన్నీ అనుకుంటాం. మనం ఒక పర్టిక్యులర్ మెంబర్ పైన లోడ్ అనేది అప్లై చేసినప్పుడు ఇది పర్టిక్యులర్ ఎంతో కొంత డిఫార్మేషన్కి పోతుంది. ఈ డిఫార్మేషన్ వల్ల ఇక్కడ ఏమవుతుంది, చేంజ్ ఇన్ డైమెన్షన్ అంటే ఇలా ఎలాంగేట్ అవుతుంది కావచ్చు, అవునా. సో ఇలా చేంజ్ ఇన్ డైమెన్షన్ అవుతుంది, దీనివల్ల డిఫార్మేషన్ అవుతుంది. ఫస్ట్ లోడ్ అప్లై చేయడం వల్ల సంథింగ్ ఏదో డిఫార్మేషన్ అవడం వల్ల మనకి స్ట్రెయిన్ డెవలప్ అవుతుంది, అవునా. ఫస్ట్ స్ట్రెయిన్ డెవలప్ అవుతుంది. ఈ స్ట్రెయిన్ ఏదైతే డెవలప్ అవుతుందో డిఫార్మేషన్, దీన్ని ఆపనీకి నీకు ఇంటర్నల్గా కొన్ని రెసిస్టెన్సెస్ ఫోర్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఈ ఇంటర్నల్ రెసిస్టెంట్ ఫోర్స్ అనేవి మనకి క్రియేట్ చేసేదే స్ట్రెస్. ఇది ఓకే. లోడ్ వల్ల ఫస్ట్ నీకు స్ట్రెయిన్ అండ్ డిఫార్మేషన్లో స్ట్రెయిన్ వస్తుంది కాబట్టి స్ట్రెయిన్ వల్ల స్ట్రెస్ వస్తుంది. సో స్ట్రెస్ ఈజ్ డిపెండెంట్ అంటే స్ట్రెస్ అనేది మనకి స్ట్రెయిన్ ద్వారానే స్ట్రెస్ వస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ లోడ్స్ చూసుకుంటే యాక్సియల్ లోడ్ ఉంటుంది. యాక్సియల్ లోడ్ అంటే ఏంటి, if the force is acting along the longitudinal axis, it is called as axial load. Next, shear load. Shear load అంటే ఏంటి, if the load acts along the or force acts along the transverse axis కి యాక్ట్ చేస్తే అది షియర్ లోడ్. నెక్స్ట్ వచ్చేసి బెండింగ్ లోడ్. బెండింగ్ లోడ్ అంటే ఏంటి, ఈక్వల్ అండ్ అపోజిట్ మూమెంట్ about longitudinal axis. Next, torsional load అంటే ఏంటి, it is also movement acts about transverse axis. ఇవి టైప్స్ ఆఫ్ లోడింగ్స్. ఓకే, లోడ్స్ యొక్క టైప్స్. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్. డెఫినేషన్ ఆఫ్ స్ట్రెస్ అంటే ఏంటి, it is the magnitude of internal resisting force developed at a point against the deformation due to external loading. Okay, ఇది indicate by F/A అంటే internal resisting force by cross sectional area indicated by sigma. సిగ్మాని మనం ఏమంటాం, కన్వెన్షనల్ స్ట్రెస్ అంటాం, నామినల్ స్ట్రెస్ అంటాం, ఇంజనీరింగ్ స్ట్రెస్ అంటాం, యాక్సియల్ స్ట్రెస్ అంటాం, మీన్ స్ట్రెస్ అంటాం, యావరేజ్ స్ట్రెస్ అంటాం. ఇవన్నీ అన్నా కూడా నార్మల్ స్ట్రెస్. దీని యొక్క యూనిట్స్ వచ్చేసి Nm/m². ఇట్ ఈస్ నథింగ్ బట్ పాస్కల్. ఇది ఫోర్స్, ఇది ఒరిజినల్ క్రాస్ సెక్షనల్ ఏరియా. నెక్స్ట్, స్ట్రెస్ అనేది ఇంటర్నల్ ఫినామినా, ఇట్ కెనాట్ బి మెజర్డ్. ఓకే. నెక్స్ట్, ఏదైనా స్ట్రెస్ మనకి మెటీరియల్ ప్రాపర్టీ పైన డిపెండెంట్ అవ్వదు. ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆన్ మెటీరియల్ ప్రాపర్టీ. ఇట్ డిపెండ్స్ ఆన్ లోడ్ అండ్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఓన్లీ. నెక్స్ట్, ఇట్ ఈస్ ఏ tensor quantity. దిస్ ఈస్ అబౌట్ ద స్ట్రెస్. ఈ స్ట్రెస్ మళ్ళీ క్లాసిఫికేషన్ చూద్దాం. స్ట్రెస్ అనేది నార్మల్, మనకి జనరల్గా నార్మల్ స్ట్రెస్ ఉంటుంది అండ్ షియర్ స్ట్రెస్ ఉంటుంది. నార్మల్ స్ట్రెస్ ఏమో విచ్ యాక్ట్స్ perpendicular to the surface, whereas shear stress అంటే acts parallel to surface. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, స్ట్రెస్ అనేది ఫస్ట్ క్లాసిఫికేషన్, డైరెక్ట్ స్ట్రెస్ ఉంటుంది, ఇండైరెక్ట్ ఉంటుంది. ఈ డైరెక్ట్ స్ట్రెస్ దేని వల్ల వస్తుంది, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యాక్సియల్ లోడ్ అండ్ షియర్ లోడ్. వీటి వల్ల మనకు వచ్చేది డైరెక్ట్ స్ట్రెస్.
అది ఇండైరెక్ట్ స్ట్రెస్ దేనివల్ల వస్తుంది? బికాస్ ఆఫ్ బెండింగ్ మూమెంట్ అండ్ టార్షనల్ మూమెంట్. మళ్ళీ ఈ డైరెక్ట్ స్ట్రెస్ కాస్త మనకి క్లాసిఫికేషన్ ఉంది, అదేంటో చూద్దాం. డైరెక్ట్ స్ట్రెస్ అనేది మళ్ళీ మనకి నార్మల్ స్ట్రెస్, షియర్ స్ట్రెస్. ఇది బికాస్ ఆఫ్ నార్మల్ స్ట్రెస్ ఇస్ బికాస్ ఆఫ్ యాక్సియల్ లోడ్, షియర్ స్ట్రెస్ ఇస్ బికాస్ ఆఫ్ షియర్ లోడ్. యాక్సియల్ లోడ్ ఈ నార్మల్ స్ట్రెస్ వల్ల మనకి డైమెన్షనల్ చేంజెస్ ఉంటుంది, షియర్ స్ట్రెస్ వల్ల మనకి స్లోప్ అనేది చేంజ్ అవుతుంది. నార్మల్ స్ట్రెస్ వచ్చేసి మనకి నార్మల్ స్ట్రెస్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ P/A. ఇది నార్మల్ స్ట్రెస్. ఇందులో మళ్ళీ మనకి యూనియాక్సియల్ ఉంటుంది, బయాక్సియల్ అండ్ ట్రైయాక్సియల్. యూనియాక్సియల్ అంటే ఓన్లీ వన్ యాక్సిస్లో మనకి యాక్స్ అయితే యూనియాక్సియల్. బయాక్సియల్ అంటే 2 డైరెక్షన్స్లో. ట్రైయాక్సియల్ అంటే 3 డైరెక్షన్స్లో. ఇది నార్మల్ స్ట్రెస్ గురించి. నెక్స్ట్ షియర్ స్ట్రెస్. Shear stress is equal to tau, which is nothing but plus or minus shear force by shear area. ఇదేమో షియర్ స్ట్రెస్ గురించి. ఇది డైరెక్ట్ స్ట్రెస్లో. మళ్ళీ ఇండైరెక్ట్ స్ట్రెస్ బికాస్ ఆఫ్ బెండింగ్ మూమెంట్, ఇండైరెక్ట్ స్ట్రెస్ బికాస్ ఆఫ్ బెండింగ్ మూమెంట్ అండ్ టార్షన్ మూమెంట్ అనుకున్నాం కదా. టార్షన్ మూమెంట్ ఉన్నాయి కదా, వీటిలో కూడా మనకి నార్మల్ స్ట్రెస్ ఉంటుంది, నార్మల్ స్ట్రెస్ అండ్ షియర్ స్ట్రెస్. ఇక్కడ నార్మల్ స్ట్రెస్ వచ్చేసి బికాస్ ఆఫ్ బెండింగ్ మూమెంట్, ఇండైరెక్ట్ స్ట్రెస్లో షియర్ స్ట్రెస్ వచ్చేసి బికాస్ ఆఫ్ టార్షనల్ మూమెంట్. ఇది M/Z, ఇది T/ZP వాల్యూ. ఇప్పుడు ఓవరాల్గా రిజల్టెంట్ స్ట్రెస్ అంటే ఏంటిది? రిజల్టెంట్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ నార్మల్ స్ట్రెస్ ప్లస్ షియర్ స్ట్రెస్ స్క్వేర్. ఇది రిజల్టెంట్ స్ట్రెస్. ఈ రిజల్టెంట్ స్ట్రెస్ ఏదైతే మనకి యాంగిల్ మేడ్ చేస్తుంది విత్ రెస్పెక్ట్ టు ద నార్మల్ స్ట్రెస్, దాన్ని ఆబ్లిక్విటీ అంటాం. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఆబ్లిక్విటీ అంటే ఏంటిదంటే యాంగిల్ మేడ్ బై ద రిజల్టెంట్ స్ట్రెస్ విత్ నార్మల్ స్ట్రెస్ ఆన్ ఎనీ ప్లేన్ ఈజ్ కాల్డ్ యాజ్ యాంగిల్ ఆఫ్ ఆబ్లిక్విటీ. దీని యొక్క ఫార్ములా వచ్చేసి angle of obliquity is equal to tan inverse of tau by sigma, అంటే షియర్ స్ట్రెస్ బై నార్మల్ స్ట్రెస్. ఇది యాంగిల్ ఆఫ్ ఆబ్లిక్విటీ. నెక్స్ట్ కాంప్లిమెంటరీ షియర్ స్ట్రెస్ అనేది ఉంటుంది. అది ఎందుకు అంటే ఇప్పుడు షియర్ స్ట్రెస్ డెవలప్ అయినప్పుడు మనకి మనం చేంజెస్ అనేవి చూస్తామని చెప్పాం కదా, ఆ చేంజెస్ని కౌంట్రాక్ట్ చేయడానికి ఇన్ ఆర్డర్ టు కీప్ ద మెటీరియల్ ఆర్ బాడీ ఇన్ ఈక్విలిబ్రియం కండిషన్ మనకి ఇంకొక షియర్ స్ట్రెస్ అనేది డెవలప్ అవుతుంది. ఆ షియర్ స్ట్రెస్ అనేది ఎంత ఉంటుంది అంటే మనకి ఒరిజినల్గా డెవలప్ అయిన షియర్ స్ట్రెస్కి ఈక్వల్గా ఉంటుంది మ్యాగ్నిట్యూడ్లో, బట్ డైరెక్షన్ అనేది ఆపోజిట్లో ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే కాంప్లిమెంటరీ షియర్ స్ట్రెస్ అంటాం. కాంప్లిమెంటరీ షియర్ స్ట్రెస్, కాంప్లిమెంటరీ షియర్ స్ట్రెస్ టౌస్. నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద స్ట్రెస్ గురించి మొత్తం తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెయిన్ అంటే ఏంటి? స్ట్రెయిన్ ఈజ్ నథింగ్ బట్ which measures deformation of the body which is indicated by epsilon. స్ట్రెయిన్ అంటే ఏంటిది? చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్. దీనికి యూనిట్స్ అనేవి ఏముంటాయి? నో యూనిట్స్. నెక్స్ట్
మనకి యంగ్స్ మాడ్యులస్ అంటే ఏంటి? ఈ మనకి కాన్స్టెంట్లో చూద్దాము. మనకి జనరల్‌గా యంగ్స్ మాడ్యులస్ అనేది ఉంటుంది. ఇది ఎలాస్టిక్ కాన్స్టెంట్ అనమాట. ఇది స్ట్రెస్ డివైడెడ్ బై స్ట్రెయిన్ అప్ టు ప్రపోర్షనాలిటీ లిమిట్ వరకే. ఓకే, విత్ ఇన్ ది ప్రపోర్షనాలిటీ లిమిట్. సో ఇక్కడ నుండి మనకి స్ట్రెయిన్ అనేది ఏంటి? స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై యంగ్స్ మాడ్యులస్ అన్నా కూడా మనకి స్ట్రెయినే. నెక్స్ట్ స్ట్రెయిన్ క్లాసిఫికేషన్ చూద్దాం. స్ట్రెయిన్ కూడా సేమ్ ఏంటి, నార్మల్ ఉంటుంది, షియర్ ఉంటుంది. నార్మల్ స్ట్రెయిన్ ఎందుకు వస్తుంది? బికాస్ ఆఫ్ ద నార్మల్ ఫోర్స్ అండ్ నార్మల్ స్ట్రెస్ వల్ల వచ్చేది నార్మల్ స్ట్రెయిన్. షియర్ స్ట్రెయిన్ ఎందుకు వస్తుంది? బికాస్ ఆఫ్ ద షియర్ ఫోర్స్ అండ్ షియర్ స్ట్రెస్. దీనివల్ల సేమ్ మనకి డైమెన్షనల్ చేంజ్ ఉంటుంది. షియర్ స్ట్రెస్ వల్ల షియర్ స్ట్రెయిన్ వల్ల మనకి స్లోప్ చేంజ్ ఉంటుంది. మళ్ళీ మనకి నార్మల్ స్ట్రెయిన్ అనేది మళ్ళీ 3 క్లాసిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. అదేంటి అంటే ఫస్ట్ లాంగిడినల్ స్ట్రెయిన్ అంటే ఏంటిది? ప్రైమరీ స్ట్రెయిన్ అంటే దీన్ని ఎలాంగ్ ద లోడింగ్ డైరెక్షన్లో మనకి స్ట్రెయిన్ అనేది జరిగితే దాన్ని లాంగిడినల్ స్ట్రెయిన్ ఆర్ లీనియర్ స్ట్రెయిన్ ఆర్ యాక్సియల్ స్ట్రెయిన్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్వర్స్ స్ట్రెయిన్ ఆర్ లాటరల్ స్ట్రెయిన్ అంటే ఏంటిది? విచ్ యాక్ట్స్ పర్పెండిక్యులర్ టు ద లోడింగ్ డైరెక్షన్. లోడింగ్ డైరెక్షన్కి పర్పెండిక్యులర్ మనకి స్ట్రెయిన్ అనేది జరిగితే దాన్ని ట్రాన్స్వర్స్ ఆర్ లాటరల్ స్ట్రెయిన్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటే ఏంటి? బికాస్ ఆఫ్ ద వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుంది. వాల్యూమ్ చేంజ్ అవుతుంది. సో మనకి వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అనేది చూద్దాం. ఇప్పుడు వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ని ఎప్సిలాన్ వీతో ఇండికేట్ చేస్తాం. అంటే ఏంటిది? చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్. దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే 3 డైరెక్షన్స్లో కదా. సో స్ట్రెయిన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ ప్లస్ స్ట్రెయిన్ ఇన్ వై డైరెక్షన్ ప్లస్ స్ట్రెయిన్ ఇన్ జెడ్ డైరెక్షన్. ఓవరాల్గా ఎప్సిలాన్ వి ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై ప్లస్ సిగ్మా జెడ్ by capital E of 1 minus 2 mu. E అంటే యంగ్స్ మాడ్యులస్, mu అంటే పాయిసన్స్ రేషియో. ఇవన్నీ కూడా మనకి ఎలాస్టిక్ కాన్స్టెంట్స్లో తర్వాత వస్తాయి. విల్ గో త్రూ దట్. నెక్స్ట్ ఇప్పుడు మన టాపిక్ ఏంటి అంటే ఎలాస్టిక్ కాన్స్టెంట్స్. ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ టోటల్గా 4 ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి యంగ్స్ మాడ్యులస్, or elastic modulus which is indicated by capital E. ఇదేంటి అంటే it is a ratio of the normal stress by longitudinal stress. ఈ యొక్క యూనిట్స్ వచ్చేసి మెగా పాస్కల్స్. ఇది యంగ్స్ మాడ్యులస్. ఇది ఫస్ట్ ఎలాస్టిక్ కాన్స్టెంట్. మనం యంగ్స్ మాడ్యులస్ పైన టెంపరేచర్ యొక్క చేంజ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందని చూస్తే యాజ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ యంగ్స్ మాడ్యులస్ డిక్రీజెస్. ఎందుకు అంటే మనకి యంగ్స్ మాడ్యులస్ అంటే ఏంటి? స్ట్రెస్ అపాన్ స్ట్రెయిన్. ఇప్పుడు టెంపరేచర్ పెరిగితే మనకి డిఫార్మేషన్స్ అనేటివి పెరుగుతాయి, అవునా? సో డిఫార్మేషన్స్ పెరిగితే ఆటోమేటిక్గా ఇక్కడ ఎప్సిలాన్ అంటే స్ట్రెయిన్ వాల్యూ పెరుగుతుంది. ఇక్కడ స్ట్రెయిన్ వాల్యూ పెరిగితే ఇక్కడ ఈ వాల్యూ ఏమవుతుంది? తగ్గుతుంది. సో అలా ఈ రిలేషన్ అలా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ వాటికి యంగ్స్ మాడ్యులస్ అనేది వాల్యూ గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. మనకి మెయిన్గా యంగ్స్ మాడ్యులస్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే ఇట్ రిప్రజెంట్స్ స్టిఫ్నెస్ against axial deformation. ఇది యంగ్స్ మాడ్యులస్ గురించి. నెక్స్ట్ ఎలాస్టిక్ కాన్స్టెంట్ వచ్చేసి షియర్ మాడ్యులస్ ఇండికేటెడ్ బై G. ఇదేంటి అంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ షియర్ స్ట్రెస్ అపాన్ షియర్ స్ట్రెయిన్. ఇది కూడా మెగా పాస్కల్స్ యూనిట్స్. దీని యొక్క రిప్రజెంటేషన్ ఏంటి అంటే రెసిస్టెన్స్ అగెనిస్ట్
shear deformation. So G is equal to shear stress by shear strain. Next, third elastic constant వచ్చేసి bulk modulus indicated by K. Ratio of direct stress by volumetric strain. రిప్రజెంటేషన్ వచ్చేసి resistance against dilation. Okay, so K is equal to direct stress by volumetric strain is equal to ఎంత delta V by V volumetric strain. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి Poisson's ratio indicated by mu or else mu. Ratio of lateral strain by longitudinal strain. Longitudinal strain. Mu range వచ్చేసి -1 to 0.5 ఉంటుంది. మనకి జనరల్గా 0 నుండి 0.5 వరకు ఉండే మ్యూ వాల్యూ అనేది ఇంజనీరింగ్ మెటీరియల్ వాటికి ఉంటుంది అనమాట. నెక్స్ట్ మ్యూ ఫర్ ఇంపార్టెంట్ కార్క్కి 0 అండ్ పాయిసన్స్ రేషియో ఫర్ ఇన్కంప్రెసిబుల్ మెంబర్స్కి ఇట్ ఈస్ 0.5. నెక్స్ట్ ఇంపార్టెంట్ రిలేషన్ బిట్వీన్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్. ఫస్ట్ Young's modulus is equal to 2g of 1 plus mu. Second, E is equal to 3k of 1 minus 2 mu. Third, E is equal to 9 kg by 3k plus g. Fourth, mu is equal to 3k minus 2g by 6k plus 2g. These are the four relations of elastic constants. Next, ఒక మెటీరియల్కి based on its property ఇండిపెండెంట్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఎన్ని ఉంటాయంటే అది ఐసోట్రోపిక్ అయిందనుకోండి, ఇండిపెండెంట్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ 2 ఉంటాయి. అదే ఆర్థోట్రోపిక్ అయితే ఇండిపెండెంట్ ఎలాస్టిక్ కాన్స్టెంట్ వచ్చేసి 9. అండ్ ఐసోట్రోపిక్ అయితే ఇండిపెండెంట్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ వచ్చేసి 21. ఇవన్నీ కూడా రిలేషన్ ఇండిపెండెంట్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ గురించి. నెక్స్ట్ elongation of bars. Prismatic bar ki change in length is equal to PL by AE, whereas AE ante axial rigidity. Units వచ్చేసి newtons.
ఒకవేళ AE/L ఉంటే దీన్ని యాక్సియల్ స్టిఫ్నెస్ అంటారు. ఇండికేటెడ్ బై KA, యూనిట్స్ వచ్చేసి Newton/meter. స్టెప్డ్ బార్కి చేంజ్ ఇన్ L నెట్ అనుకోండి, టోటల్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ లెంత్ ఆఫ్ AB ప్లస్ చేంజ్ ఇన్ లెంత్ ఆఫ్ BC. ఇలా ఉంటే ఒకవేళ స్టెప్డ్ బార్ ఇలా ఉంటే ABC అయితే ఈ ABలో ఉన్న ఫస్ట్ ఎలాంగేషన్ సమ్మేషన్ ఆఫ్ BCలో ఉన్న ఎలాంగేషన్ చేస్తే మనకి టోటల్ ఓవరాల్ స్టెప్డ్ బార్ యొక్క ఎలాంగేషన్ అని తెలుస్తుంది. నెక్స్ట్ సర్క్యులర్ టేపరింగ్ బార్. దీనికి ఏంటి అంటే చేంజ్ ఇన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 4PL/πE ఇంటూ D1 ఇంటూ D2. ఈ D1 D2 అనేది టేపరింగ్ సర్క్యులర్ బార్ కదా, ఫస్ట్ D1 సెకండ్ D2 డయామీటర్ ఆఫ్ సర్క్యులర్ బార్స్. ఒకవేళ మనం ఈ డయామీటర్ ఒకవేళ మనం ప్రిజ్మాటిక్ బార్ డయామీటర్ D ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ D1 ఇంటూ D2. ఒకవేళ మనం ప్రిజ్మాటిక్ బార్ యొక్క డయామీటర్ అనేది అండర్ రూట్ ఆఫ్ D1 ఇంటూ D2 పెట్టినాం అనుకోండి, మనకి ప్రిజ్మాటిక్ బార్లో కూడా సేమ్ ఎలాంగేషన్ వస్తుంది అన్నమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ టేపరింగ్ బార్. చేంజ్ ఇన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు PL/A ఇంటూ B. ఇవి అక్కడ ఇక్కడ A సైడ్స్ ఇంటూ E చేసి మనకి స్క్వేర్ టేపరింగ్ బార్ వస్తుంది. ఎలాంగేషన్ డ్యూ టు సెల్ఫ్ వెయిట్. గామా L²/2E. గామా అంటే డెన్సిటీ. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే 1/2 ఇంటూ WL/AE. వేరాజ్ W అంటే వెయిట్, ఇక్కడ వెయిట్ అంటే మనం లోడ్ P అని తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది PL/2AE. అంటే బికాస్ ఆఫ్ సెల్ఫ్ వెయిట్ వల్ల మన ప్రిజ్మాటిక్ బార్లో హాఫ్ టైమ్స్ ఉంటుంది అనమాట ఇక్కడ ఎలాంగేషన్ అనేది. నెక్స్ట్ కోన్ది బికాస్ ఆఫ్ సెల్ఫ్ వెయిట్ డిఫార్మేషన్ ఎంత అంటే కోన్ వచ్చేసి 1/3 ఆఫ్ గామా L²/2E. ఇది కోన్. ఇదంతా కూడా మనకి ఎలాంగేషన్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం మెటీరియల్ ప్రాపర్టీస్ చూద్దాం. మెటీరియల్ ప్రాపర్టీస్ ఫస్ట్ ఎలాస్టిసిటీ అంటే ఏంటి? ఎబిలిటీ టు రీగెయిన్ its original shape and size when the load is removed. Next plasticity. Plasticity అంటే it is the ability to get permanent deformation at constant loading. Ductility. Ability to draw into thin wires longitudinally. డక్టిలిటీకి షార్ట్ కట్ ఏంటంటే TCS అని గుర్తుపెట్టుకోండి. TCS అంటే ఏంటి? డక్టైల్ మెటీరియల్స్ అన్నీ కూడా దే ఆర్ స్ట్రాంగ్ ఇన్ టెన్షన్, మోడరేట్ ఇన్ కంప్రెషన్ అండ్ వీక్ ఇన్ షియర్. నెక్స్ట్ బ్రిటిల్. బ్రిటిల్ మెటీరియల్స్ అంటే ఏంటి? ఎబిలిటీ టు గెట్ ఫ్రాక్చర్ వితౌట్ ఈల్డింగ్. దీని యొక్క షార్ట్ కట్ ఏంటి? CST. ఓకే, అంటే ఏంటి? TCS క్లాస్ రూమ్ టెస్ట్. ఇట్లా గుర్తుపెట్టుకోండి, TCS వాళ్ళది క్లాస్ రూమ్ టెస్ట్ అని. TCS వాళ్ళది క్లాస్ స్లిప్ టెస్ట్ అట్లా గుర్తుపెట్టుకోండి. ఇందులో బ్రిటిల్కి C అంటే ఏంటి? ఇట్ ఈస్ స్ట్రాంగ్ ఇన్ కంప్రెషన్,
మోడరేట్ ఇన్ షియర్ అండ్ వీక్ ఇన్ టెన్షన్. ఇది బ్రిటిల్ మెటీరియల్స్కి. నెక్స్ట్ వచ్చేసి మాలియబిలిటీ. మాలియబిలిటీ అంటే ఏంటి? ఎబిలిటీ టు మేక్ ఇంటూ థిన్ షీట్స్ లా చేయడం మాలియబిలిటీ అంట. నెక్స్ట్ వచ్చేసి హార్డ్నెస్ అంటే ఇట్ ఈస్ ద ఎబిలిటీ టు రెసిస్టెంట్ against indentation or penetration or scratch. Next, toughness. Ability to resist fracture and to absorb energy before fracture. Toughness is always proportional to ductility. Next, creep. Creep అంటే ఏంటి? It is a permanent deformation occurs at constant loading over a long period of time. Next, fatigue. Ninth one. Reduction in strength due to repetitive loading. మనకి రిపీటెడ్గా లోడ్స్ అనేవి వేస్తే దానివల్ల స్ట్రెంగ్త్ అనేది లాస్ అవుతుంది, దాన్ని ఫెటిగ్ అంటాం. నెక్స్ట్ స్ట్రెంగ్త్ అంటే ఏంటి? ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. ఎబిలిటీ టు రెసిస్ట్ అగెన్స్ట్ ఫెయిల్యూర్. ప్రూఫ్ స్ట్రెస్ అంటే 11th వన్. ప్రూఫ్ స్ట్రెస్ అంటే ఏంటి? ద స్ట్రెస్ కరెస్పాండింగ్ టు సమ్ పర్సెంటేజ్ ఆఫ్ పర్మనెంట్ డిఫార్మేషన్ ఇస్ కాల్డ్ ఎస్ ప్రూఫ్ స్ట్రెస్. జనరల్ 0.2% దగ్గర తీసుకుంటాం. నెక్స్ట్ స్ట్రెయిన్ ఎనర్జీ. 12th వన్. స్ట్రెయిన్ ఎనర్జీ. Energy absorption capacity of a member when it is strained due to the external loading up to the elastic limit of proportional limit. Strain energy అన్న వర్క్ డన్ అన్న సేమ్, అందుకని దీనికి యూనిట్స్ కూడా న్యూటన్ మీటర్, which is nothing but joules, or else it is also called as area under. Next, resilience. 13th one వచ్చేసి resilience. Strain energy stored in member up to the proportionality limit. Proof resilience. అంటే ఏంటి? మ్యాక్సిమం ఏరియా అండర్ లోడ్ వర్సెస్ డిఫార్మేషన్ కర్వ్ అప్ టు ప్రపోర్షనల్ లిమిట్. దీన్ని ప్రూఫ్ రెసిలియన్స్ అంటారు. లోడ్ వర్సెస్ డిఫార్మేషన్ కర్వ్లో ఏరియా అండర్ ద ప్రపోర్షనల్ లిమిట్ వరకు ఉన్న మ్యాక్సిమం ఏరియా అయితే ఉంటుందో దాన్ని ప్రూఫ్ రెసిలియన్స్ అంటారు. నెక్స్ట్, స్ట్రెయిన్ ఎనర్జీ డెన్సిటీ అంటే ఏంటిది? స్ట్రెయిన్ ఎనర్జీ పర్ వాల్యూ, యూనిట్ వాల్యూ. ఇందులో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ అండ్ మాడ్యులస్ ఆఫ్ టఫ్నెస్. మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ అంటే ఏంటిది? ప్రూఫ్ రెసిలియన్స్ పర్ యూనిట్ వాల్యూ. మాడ్యులస్ ఆఫ్ టఫ్నెస్ అంటే ఏంటిది? ఏరియా అండర్ ద స్ట్రెస్ వర్సెస్ స్ట్రెయిన్ కర్వ్ అప్ టు ఫ్రాక్చర్. ఇది. నెక్స్ట్, కాంప్లిమెంటరీ స్ట్రెయిన్ ఎనర్జీ అంటే యూసి. అంటే ఏంటి? మనకి స్ట్రెయిన్ ఎనర్జీ అంటే ఏంటి యాక్చువల్గా? మనకి స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్లో ప్రపోర్షనల్ లిమిట్లో ఉంటే ఇది స్ట్రెయిన్ ఎనర్జీ, వెరాస్ ఈ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని కాంప్లిమెంటరీ స్ట్రెయిన్ ఎనర్జీ అంటాం. నెక్స్ట్, స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్స్. ఫస్ట్, గేజ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 5.65 అండర్ రూట్ ఏ. ఏ అంటే ఒరిజినల్ క్రాస్ సెక్షన్ ఏరియా. గేజ్ లెంత్ ఇంపార్టెంట్. ఏంటి అంటే గేజ్ లెంత్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ క్రాస్ సెక్షన్ ఏరియా. ఇక్కడ లెంత్ అని ఉంది కదా అని ఇది లెంత్ పైన డిపెండ్ అవుతుంది అని అనుకోకూడదు. సో గేజ్ లెంత్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ లెంత్, on material property, on shape of the cross section and rate of the loading also. It only depends on original cross sectional area. నెక్స్ట్, స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ మైల్ స్టీల్కి ఎలా ఉంటుందంటే
point A, point B, point C, point D, point E, point F, point G. స్ట్రెయిన్ అండ్ స్ట్రెస్. ఇది O నుండి A వరకు ఇది లీనియర్, దీని లిమిట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అంటాం. ఇది లీనియర్ ప్లస్ ఎలాస్టిసిటీ OE అనేది. నెక్స్ట్ AB వచ్చేసి నాన్ లీనియర్ అండ్ ఎలాస్టిసిటీ. ఇక్కడ వరకు మనకి ఎలాస్టిసిటీ అనేది ఉంటుంది. ఇక్కడ మనం తీసుకుంటే లైన్ ఇక్కడ మనకి 0.002 ఇదే ప్రూఫ్ స్ట్రెస్ మనం తీసుకునేది, పర్మనెంట్ సెట్ ఆఫ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి BC ఏదైతే ఉందో ఈ BC అనేది నెక్స్ట్ BC అనేది ఏంటిది అప్పర్ ఈల్డింగ్ పాయింట్. ఈ B వరకు ఓన్లీ A వరకు మాత్రమే మనకి హూక్స్లో ఇంకా సూపర్పోజిషన్ ప్రిన్సిపల్ వ్యాలిడ్ అవుతుంది, B వరకు వ్యాలిడ్ కాదు. C అనేది అప్పర్ ఈల్డ్ పాయింట్, ఇక్కడ ఈల్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. D అనేది లోవర్ ఈల్డింగ్ పాయింట్, ఇక్కడ ఈల్డింగ్ అనేది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ DE ఈ జోన్ వచ్చేసి ప్లాస్టిక్ జోన్. దీని ప్లాస్టిక్ జోన్ అంటే ఇంకా పర్మనెంట్ డిఫార్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ EF అనేది స్ట్రెయిన్ హార్డెనింగ్ జోన్ అంటాం. ఈ F అనే పాయింట్ని అల్టిమేట్ స్ట్రెంగ్త్ పాయింట్ అంటాం, మరి అల్టిమేట్ స్ట్రెస్ పాయింట్ అంటాం. FG అంటే మనకి స్ట్రెయిన్ సాఫ్టనింగ్ జోన్, ఈ G అనేది మనకి ఫ్రాక్చర్ పాయింట్. దిస్ అబౌట్ ద స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఆఫ్ మైల్డ్ స్టీల్. మనకి జనరల్గా మైల్డ్ స్టీల్ అనేది ఎలా ఫెయిల్యూర్ అవుతుంది అంటే కప్ కోన్ ఫెయిల్యూర్. అంటే ఫర్ సపోజ్ ఇలా ఇది ఒకటి కప్ లాగా ఏదో ఒకటి కోన్ లాగా ఉంటుంది, కప్ కోన్ ఫెయిల్యూర్ అవుతుంది. ఎందుకు అంటే దీన్నే షియర్ ఫెయిల్యూర్ అనమాట. కప్ కోన్ ఫెయిల్యూర్ ఆర్ షియర్ ఫెయిల్యూర్ అంటే మైక్రో క్రాక్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఈ క్రాక్స్ని మనం ల్యూడార్ లైన్స్ అంటాం. ల్యూడార్ లైన్స్ బికాస్ ఆఫ్ షియర్ స్ట్రెస్ వల్ల. ఇందులో డక్టిలిటీ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంటుంది. డక్టిలిటీ ఫ్యాక్టర్ అంటే స్ట్రెయిన్ ఎట్ ఫ్రాక్చర్, స్ట్రెయిన్ ఎట్ ఈల్డ్ తీసుకుంటే మనం డక్టిలిటీ ఫ్యాక్టర్ అంటాం. జనరల్గా మైల్డ్ స్టీల్కి 200 to 250 ఉంటుంది ఈ వాల్యూ. నెక్స్ట్ బ్రిటిల్ మెటీరియల్స్ యొక్క స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఎలా ఉంటుంది అంటే A అండ్ B. ఇది OA అనేది నాన్ లీనియర్ ఎలాస్టిక్ జోన్, AB వచ్చేసి స్ట్రెయిన్ హార్డనింగ్ జోన్. ఈ A వచ్చేసి ఫస్ట్ క్రాకింగ్ పాయింట్, B వచ్చేసి ఫ్రాక్చర్ పాయింట్. దీన్నే ఫెయిల్యూర్ పాయింట్ అంటాం. ఇక్కడ ఫెయిల్యూర్ బికాస్ ఆఫ్ టెన్షన్ ఫెయిల్యూర్. ఇది బ్రిటిల్ మెటీరియల్స్కి. ఇంకొకటి ఏంటి అంటే మనకి స్టీల్లో పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ ఇంక్రీజ్ అయితే ఏమేమి ఇంక్రీజ్ అయితే ఏమేమి డిక్రీజ్ చూద్దాం. స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, హార్డ్నెస్ ఇంక్రీజ్ అవుతుంది, బ్రిటిల్నెస్ ఇంక్రీజ్ అవుతుంది, డక్టిలిటీ తగ్గుతుంది. యాజ్ వి ఆల్రెడీ డిస్కస్ డక్టిలిటీ ఈజ్ ప్రపోర్షనల్ టు టఫ్నెస్, కాబట్టి టఫ్నెస్ కూడా తగ్గుతుంది. ఇది కార్బన్ యొక్క ఇంపార్టెన్స్ ఇన్ స్టీల్. నెక్స్ట్ ఐడియలైజ్డ్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్స్ ఏంటి అంటే ఇప్పుడు స్ట్రెస్ స్ట్రెయిన్ ఇలా ఉందనుకోండి, ఇలా ఉందనుకోండి మనకి దీన్ని రిజిడ్ బాడీ అంటాం. ఓకే, ఒకవేళ మనకి లైన్ అనేది మనకి ఇలా ఉంటే ఆల్మోస్ట్ దీని దగ్గరలో ఉంది కాబట్టి ఆల్మోస్ట్ రిజిడ్. along the strain డైరెక్షన్లో ఉంటే ఇది ఇన్కంప్రెసిబుల్ మెటీరియల్.
ఇలా ఉంటే ప్రపోర్షనల్ లిమిట్ వరకు it is linear elastic. It is rigid and it is plastic. Linear elastic, plastic. Strain hardening. Linear elastic and strain softening. Rigid, strain softening. Rigid, strain hardening. These are the different types of idealized stress strain curves. In the next video, we'll discuss about the temperature stresses or secondary stresses, and then temperature strain, circumferential strain, complex stresses, and principal stresses, such that we'll complete the stress and strains topic. Thanks for watching.